జమిలీ ఎన్నికలు మంచివేనా? బేసికల్‌గా జమిలీ ఎలక్షన్ ఎన్నికల సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎన్నికల సంస్కరణలు మన దేశంలో జరగక విమర్శ, ప్రతి విమర్శ అనేది ఇవాళ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చేరుతుంది. సో దిస్ లిటరసీ, పొలిటికల్ లిటరసీ హస్ గాన్ అప్. ఇది జరుగుతున్న క్రమంలో ఒక కమిటీ ఏర్పాటైంది. ఆ కమిటీ నిర్ణయం తీసుకున్నది. అధ్యయనం చేసిన తర్వాతనే ముందుకు వస్తున్నాను వారు చెప్తున్నారు. జమిలీ ఎన్నికలకు పెట్టిన కమిటీకి వీటికి సంబంధం ఉంది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంతో పాటు అనేక సమాంతరమైన విషయాలు దీనికి సంబంధించి ఉన్నాయి. ఆ సమాంతరమైన విషయాలు ఏంటంటే, మొత్తం ఇంత పెద్ద దేశానికి ఈ దేశం పైన ప్రభావం చూపించే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవి పరిగణలోకి తీసుకోకుండానే ఒక అడుగు ముందుకేస్తారా? ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల పాలసీ పెరాలసిస్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. డిఫరెంట్ ఎన్నికలు డిఫరెంట్ టైంలో జరగడం వల్ల జమిలీ ఎన్నికల వలన ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం తగ్గుతుందని కూడా మీరు భావిస్తున్నారా? ప్రాంతీయ పార్టీలు రావడానికి ఉన్న కారణాలు అనేది వేరు. ఆ కారణాలని అడ్రస్ చేసినప్పుడే ప్రాంతీయ పార్టీలు అనేవి ఉండవు. కానీ ఈ విశాల దేశానికి జమిలీ ఎన్నికల అవసరం ఉందా లేదా? జమిలీ ఎన్నికలు ఉన్నది అవసరం ఉంది అని అంటే, నమస్తే. దేశవ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న చర్చ జమిలీ ఎన్నికలకు సంబంధించింది. అంటే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి. ఇట్లా నిర్వహించడం వలన కలిగే ప్రయోజనం ఏమిటి? విపక్షాలు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలకు నిజంగానే అందులో అంత తీవ్రత, సమస్య ఉన్నదా? భారతదేశ ప్రజాస్వామ్యానికి జమిలీ ఎన్నికలు నిజంగానే మరింత బలాన్ని, సత్తువను ఇస్తాయా? ఈ అంశాలపైన జరుగుతున్న చర్చ, వీటి గురించి లోతైన విషయం ఏమిటి ఇందులో ఉన్నదాని గురించి మాట్లాడదాం. మన దగ్గర సీనియర్ అడ్వకేటు, బీఆర్ఎస్ నాయకులు భరత్ కుమార్ గారు మన దగ్గర వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్, జమిలీ ఎన్నికలు సాధ్యాసాధ్యాల గురించి చర్చ జరుగుతున్నది బయట. ఇంత విశాలమైన దేశానికి, ప్రపంచంలోనే ఇంత విస్తృతంగా లేదా ఇంత భారీ ఎత్తున జరుగుతున్న ఓటింగ్ ప్రజాస్వామ్య దేశం మనం చాలా పెద్దది. జమిలీ ఎన్నికలు మంచివేనా? అంటే మంచిది చెడ్డది అనే ఒక క్వాలిఫికేషన్ అట్లా స్ట్రేట్ అవే ఇచ్చేదానికి అవకాశం లేని ఇష్యూ ఇది. ఈ ఇష్యూ ఏదైతే ఉందో మంచిది అనడము, చెడ్డది అనడము కాదు. అనేక విషయాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటినీ కలుపుకొని, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకు తీసుకపోతే ఇది మంచి ఫలితాలనే ఇస్తుంది. వీటిని గనక ఇగ్నోర్ చేసి ముందుకు తీసుకుపోవాలి అనే పద్ధతిని కనుక కేంద్ర ప్రభుత్వం అవలంబించింది అనుకోండి, నష్టదాయకమవుతుంది. బేసికల్గా జమిలీ ఎలక్షన్ ఎన్నికల సంస్కరణలో భాగంగా తీసుకొచ్చిందని నేను అనుకుంటున్నాను. ఎన్నికల సంస్కరణలు మన దేశంలో జరగక చాలా సంవత్సరాలు అవుతుందండి, అంటే దశాబ్దాలు అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉన్న వ్యవస్థని పద్ధతి ప్రకారం నడిపించే ప్రయత్నం కొంత జరుగుతున్నప్పటికీ, పెరుగుతున్న జనాభాని దృష్టిలో పెట్టుకొని, తర్వాత పెరుగుతున్న అభివృద్ధి ప్రజల్ని ఏ రకంగా అయితే ఈరోజు విద్యావంతులను చేయడం మూలంగా అయితేంది, ప్రచార సాధనాల ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది ప్రజలకి చేరడం ద్వారా తద్వారా వారు లిటరేట్ అవ్వడం, అనేక సబ్జెక్టుల మీద లిటరేట్ అవ్వడం అనే దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఎన్నికల సమయం. ఎందుకు ఎన్నికలు అనేది భావ వ్యక్తీకరణకి పరాకాష్ఠగా, అంటే ఒక ఎపిటోమ్ ఆఫ్ డిక్లరేషన్ ఆఫ్ ఒపీనియన్ బై ది పీపుల్ ఫర్ ద పీపుల్, బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. ఎట్లా ప్రజల యొక్క పరిపాలన ఎవరు చేయాలి, ఏ రకంగా పరిపాలన ఉండాలి అనేది నిర్ణయించేది ఎన్నికల ద్వారానే ప్రజలకి అవకాశం ఉంటుంది. కాబట్టి అది చాలా ముఖ్యమైన విషయం.
అది కాకుండా జనాభా కూడా పెరుగుతూ ఉన్నది దేశంలో. 1971లో మనకు ఇంతకు మునుపు ఒక డీలిమిటేషన్ అయింది. డీలిమిటేషన్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో ఎన్నికల సంస్కరణలలో భాగమే అది కూడా. ఎన్నికల విస్తృతమైన ఎన్నికల ప్రక్రియ ఏదైతే ఉందో డీలిమిటేషన్ కూడా అందులో భాగం. 1971 డీలిమిటేషన్ కాలానికి దేశం యొక్క జనాభా 54 కోట్ల చిల్లర. 54 కోట్లు. మరి ఆ రోజు ప్రజల యొక్క అంటే విద్యార్థికులు ఎంతమంది ఉన్నారు, లిటరేట్ ఎంతమంది ఉన్నారు, తర్వాత ప్రచార సాధనాలు ఏమున్నాయి, ఎన్ని విషయాలు ప్రజల దగ్గరికి బేసిక్ ప్రజలకు ఓటర్ దగ్గరికి ఎన్ని విషయాలు పోయే అవకాశం ఉండే, ఎన్ని విషయాలు జనం అర్థం చేసుకునే అవకాశం ఉండేది అనేది ప్రాగ్మాటిక్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఆ రోజు డీలిమిటేషన్ కమిటీ ఆ జనాభాను ఆధారంగా చేసుకొని పార్లమెంట్ యొక్క సంఖ్యని, పార్లమెంట్ మెంబర్ల సంఖ్య లోక్సభలో 543గా నిర్ణయం చేశారు. ఇవాళ జనాభా 145 కోట్లు. అవును. ఇవాళటికి ఉజ్జాయింపుగా అంటే ఎందుకంటే సెన్సెస్ జరగలేదు, కానీ సెన్సెస్ జరగకపోయినా కానీ అనేక ఇతర ఆధారాల మీద అనేక సంస్థలు ఒక సంఖ్యకి వచ్చిన సంఖ్య ఏంటంటే సుమారుగా 145 కోట్లు. 54 కోట్లకి 145 కోట్లకి దాదాపు ఎంత తేడా ఉందండి? 90 కోట్ల తేడా ఉంటుంది. ఇంత జనాభా పెరిగింది. ఇంత జనాభా పెరిగిన తర్వాత లిటరేట్ అంటే లిటరలీ లిటరేట్ చదువుకున్న వాళ్ళ సంఖ్య పెరిగింది. కానీ రాజకీయ అవగాహన కూడా పొలిటికల్ లిటరసీ ఇంకా ఎక్కువ ఉంటుంది. దానికన్నా చదువుకున్న వాళ్ళ సంఖ్య కన్నా పొలిటికల్ లిటరసీ ఎక్కువ ఉంటుంది. ఎందుకు పొలిటికల్ లిటరసీ ఎక్కువ ఉంటుంది అని అంటే ప్రచార సాధనాలు మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియా, టీవీ కానివ్వండి, తర్వాత డిజిటల్ మీడియా, సోషల్ మీడియా, ఇవన్నీ ఏదైతే ప్లాట్ఫామ్స్ వచ్చినాయో ఈ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత ఏమైందంటే అతి చిన్న విషయాలు కూడా చదువు లేని వాళ్ళకి, చదువు లేకున్నా కానీ, ఎక్కువ చదువు లేకున్నా కానీ అర్థం చేసుకునే అంటే రాజకీయంగా దేశంలో తర్వాత తమ ప్రాంతంలో తమ విలేజ్తో పాటు ఏం జరుగుతున్నది అనేది తెలుసుకునే విజ్ఞత అనేది ప్రజలకు ఏర్పడింది. ఎవరు మంచిగా చేస్తున్నారు, ఎవరు చెడ్డగా చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి విమర్శ అనేది ఇవాళ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చేరుతుంది, టీవీ ఉన్న ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చేరుతుంది. సో దిస్ లిటరసీ, పొలిటికల్ లిటరసీ హెస్ గాన్ అప్. ఇది జరుగుతున్న క్రమంలో ఇవాళ ఏదైతే ప్రక్రియ కేంద్ర ప్రభుత్వం ఒక ప్రాసెస్ ద్వారా ఇవాళ ఈ స్టేజ్కి వచ్చింది, ఏది జమిలీ ఎన్నికలకు సంబంధించి. కాబట్టి వీటన్నిటిని కూడా దృష్టిలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇందులో. కానీ ఒక కమిటీ ఏర్పాటైంది, ఆ కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ అధ్యయనం చేసిన తర్వాతనే ముందుకు వస్తున్నాను వారు చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు నేను మాట్లాడిన విషయాలు ఏవైతే ఉన్నాయో జమిలీ ఎన్నికలకు పెట్టిన కమిటీకి వీటికి సంబంధం లేదు. జమిలీ ఎన్నికలు పెట్టాలా వద్దా, పెడితే ఏ కారణాల చేత పెట్టాలనేది ఉన్నాయి, కానీ జమిలీ ఎన్నికలకు సంబంధించిన విషయంతో పాటు అనేక సమాంతరమైన విషయాలు దీనికి సంబంధించి ఉన్నాయి. ఆ సమాంతరమైన విషయాలు ఏంటంటే మీకు తెలుసు 33% ఉమెన్ రిజర్వేషన్ మీకు లోక్సభలో, తర్వాత చట్టసభలలో, రాజ్యాంగ చట్టసభలు అంటే కేంద్రంలో ఉండే పార్లమెంట్లో ఎగువ సభ, దిగువ సభ, తర్వాత అంటే లోక్సభ, రాజ్యసభ, తరువాత రాష్ట్రాల్లో ఉండే అసెంబ్లీ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, తర్వాత లెజిస్లేటివ్ కౌన్సిల్. వీటికి సంబంధించిన అన్ని సీట్లలో కూడా వాళ్ళకి 33% ఉమెన్ రిజర్వేషన్ ఇచ్చినారు. ఆ ఉమెన్ రిజర్వేషన్ ఒక బిల్లు ద్వారా తీసుకుని, రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొని వచ్చినారు. రాజ్యాంగం సవరణ ద్వారా తీసుకొచ్చిన ఈ బిల్లు ఎప్పటి నుంచి ఎఫెక్ట్ అవుతుందని చెప్పినది డీలిమిటేషన్ అయిన తర్వాత నుంచి ఇది అమల్లోకి వస్తుంది అని 29 అది మీకు చెప్తానండి. డీలిమిటేషన్ ఎప్పుడున్నది? 2026లో ఉన్నది డీలిమిటేషన్. అంటే ఈ డీలిమిటేషన్కి సంబంధించి
ఇంత మటుకు యాక్ట్ తేలే. ప్రతి డీలిమిటేషన్కి ఒక యాక్ట్ తీసుకొని రావాలి. ఇంత మటుకు ఈ డీలిమిటేషన్కి యాక్ట్ రాలేదు. తర్వాత కమిషన్ ఏర్పడాలి. ఆ కమిషన్ డీలిమిటేషన్ చేయాలి. అయితే డీలిమిటేషన్ కన్నా ముందు జరగాల్సిన తతంగం కొంత ఉన్నది. సెన్సెస్ అవ్వాలి. మనకు 2011లో సెన్సెస్ అయినాయి. 2011 సెన్సెస్ తర్వాత ఇంత మటుకు సెన్సెస్ కాలేదు. 2011లో సెన్సెస్ అయితే 2021లో మళ్ళీ అవ్వాలి. సరే, ఆ రోజు ఉన్న పరిస్థితులు కోవిడ్ వల్ల చేయలేకపోయినారు. అయితే దానికి సంబంధించిన సెన్సెస్కి సంబంధించిన ప్రాసెస్ స్టార్ట్ చేసినారు. ఆ సెన్సెస్ సంబంధించిన ప్రాసెస్లో ఏంటంటే టెరిటోరియల్ లిమిట్స్ అనేవి ఫిక్స్ అవ్వాలి. సెన్సెస్ జరగడానికి ముందు ఒక పట్టణం యొక్క టెరిటోరియల్, తర్వాత ఒక కాన్స్టిట్యుయెన్సీ యొక్క పార్లమెంట్ కానివ్వండి, అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ టెరిటోరియల్ లిమిట్స్ ఇవన్నీ ఫిక్స్ అవ్వాలి. ఈ ఫిక్స్ అయిన తర్వాత సెన్సెస్ స్టార్ట్ చేయాలి. సమాచార మాధ్యమాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారము ఇంకా ఆ ప్రాసెస్ కంప్లీట్ అవ్వలే. టెరిటోరియల్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంత మటుకు ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ అక్టోబర్కి అయ్యే అవకాశం ఉందనేది ఒకటి ఉన్నది. అక్టోబర్కి అయిపోయిన తర్వాత సెన్సెస్ నోటిఫికేషన్ వచ్చి సెన్సెస్ని కండక్ట్ చేయడం మొదలు పెడితే కనీసం 4 నెలల సమయం పడుతుంది సెన్సెస్ కంప్లీట్ అవ్వడానికి. సెన్సెస్ అయితే డీలిమిటేషన్ అవుతుంది. డీలిమిటేషన్ అయినప్పుడే 33% రిజర్వేషన్ వస్తుంది. ఇవాళ ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం, మననం చేసుకోవాలి. గుర్తు చేసుకోవడంతో పాటు మననం చేసుకోవాల్సిన అవసరం అదేంటంటే వెనుకబడ్డ కులాలకు సంబంధించినది దేశవ్యాప్తంగా ఒక డిమాండ్ ఉన్నది, యాస్పిరేషన్. అది డిమాండ్ కన్నా ముందు ఒక యాస్పిరేషన్. 77 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ప్రభుత్వం మనకు స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయింది. ఈ 77 సంవత్సరాలలో ఏదైతే ఈ వెనుకబడిన కులాలకు సంబంధించిన రిప్రజెంటేషను రాజ్యాంగ చట్టసభలలో కనుక పరిశీలన చేస్తే అది నానాటికి తగ్గిపోతుందే తప్ప పెరగట్లేదు. ఎంతైతే పెరగాలో అది పెరగట్లే. ఇన్ స్పైట్ ఆఫ్ ద ఫ్యాక్ట్ అంటే ఎడ్యుకేషన్ లిటరేట్స్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ లిటరేట్ కానివ్వండి, పొలిటికల్ లిటరేట్స్ కానీ ఉన్న ఈ సందర్భంలో, దేశంలో పెరిగిన సందర్భంలో కూడా ఎక్కడైతే రాజ్యాంగం యొక్క ఆలోచన విధానం ఏదైతే ఉన్నదో, రాజ్యాంగం ఏం ఆలోచించింది, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అందరికీ కూడా సమానమైన గౌరవప్రదమైన రిప్రజెంటేషను చట్టసభలలో ఉండాలనేది రాజ్యాంగం యొక్క ఆశయం. అది కులము మతము అనేది మనము రాజ్యాంగము గుర్తించిన విషయాలు ఇవి. ఈ విషయాలు గుర్తించిన తర్వాత వాళ్ళకి సంబంధించిన రిప్రజెంటేషను రోజంత కిందకి పోతూ ఉంటే ఖచ్చితంగా రిజర్వేషన్ అవసరము అనేది ఆయా వర్గాలు కోరుకుంటున్నాయి. అయితే ఈ దేశంలో రిజర్వేషన్లు, బీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా లోకల్ బాడీస్లో, సివిక్ బాడీస్లో ఇప్పటికే అమల్లో ఉన్నాయి. కొన్ని చోట్ల కొంత ఉన్నది, కొన్ని చోట్ల ఎక్కువ ఉన్నది, కొన్ని చోట్ల 50% లోపటే అని అంటున్నారు. ఇప్పుడు తమిళనాడు లాంటి రాష్ట్రంలో 70% దాటింది. మరి ఒక రాష్ట్రంలో 70% ఎందుకు, ఒక రాష్ట్రంలో 50% ఎందుకు అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. ఇవి ఎంత దూరం పోయినాయి అంటే, ఇప్పుడు మన రాష్ట్రంలో గత అసెంబ్లీ ఏదైతే ఉందో ఆ అసెంబ్లీ ఒక రెజల్యూషన్ పాస్ చేసేసి సెన్సస్ చేయమని చెప్పింది. ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ కూడా బీసీ సెన్సస్ చేయాలి అని వాళ్ళు కూడా మాట్లాడారు. కానీ మాట్లాడుతున్నారు కానీ ఇది అమలు కావట్లేదు. ఇప్పుడు ఈ సందర్భంగా ఎందుకు తీసుకోవాలనంటే వీటికి అన్నిటికీ ఒకేసారి ఎన్నికలు జరపాలని అంటున్నారు. వీటికి చట్టసభలకి, రాజ్యాంగ చట్టసభలకి, తర్వాత లోకల్ బాడీస్కి, సివిక్ బాడీస్కి అన్నిటికి కూడా, అంటే మున్సిపాలిటీస్కి కానివ్వండి, తర్వాత లోకల్ బాడీస్ పంచాయతీ కానివ్వండి, మండల ప్రజా పరిషత్తులు కానివ్వండి, జిల్లా ప్రజా పరిషత్తులు కానివ్వండి, వీటన్నిటికీ ఒకటేసారి ఎలక్షన్ ప్రపోజ్ చేసిన సందర్భంలో మరి ఈ ఇష్యూస్ అన్నిటిని అడ్రస్ చేయకపోతే అయితే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు అనేకము ప్రజలకి ప్రామిసులు చేస్తున్నారో, డేట్లు ఫిక్స్ చేసి, అంటే ఒక పద్ధతిని ఫిక్స్ చేసి ప్రామిస్ చేస్తున్నారు. ఆ పద్ధతి ఏంది, ఒక టైం ఫ్రేమ్ని ఫిక్స్ చేసినారు. 33% రిజర్వేషన్కి సంబంధించి, ఉమెన్ రిజర్వేషన్కి సంబంధించి 26th తర్వాత వచ్చే ఫస్ట్ డీలిమిటేషన్లో
ఆ దాన్ని అమలు చేయడం అనేది జరుగుతుందని చెప్పినారు. మరి ఫస్ట్ డీలిమిటేషన్ కన్నా ముందే మీరు ఎన్నికలు జరిపే కార్యక్రమం కనుక తీసుకుంటే రాష్ట్ర శాసనసభలని తర్వాత అన్నిటిని రద్దు చేసి కేంద్ర అంటే పార్లమెంట్ కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, ప్రతిదీ రద్దు చేస్తామని అంటుంది. ఇప్పుడు మరి రద్దు చేసిన క్రమంలో మీకు ఎక్కడొస్తుంది ఇది? అంటే ఉమెన్ మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చే సంవత్సరంలో ఎన్నికలు పెట్టాలనుకోండి, అంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత, ఈ 5 సంవత్సరాల తర్వాత వచ్చే డీలిమిటేషన్ అయినప్పుడు అప్పుడు కానీ ఇది కాదు. అంటే ఇది ఏంటంటే బ్రేక్ ఆఫ్ ప్రామిస్ అవుతుంది, ఇది బ్రీచ్ ఆఫ్ ప్రామిస్ అవుతుంది. ఏదైతే ప్రామిస్ మీరు పార్లమెంట్లో చేసినారో ఆ ప్రామిస్ని మీరు పోస్ట్పోన్ చేయడం కోసం తప్ప దేనికి పనికిరాదు ఈ పద్ధతి. అంటే ఇవాళ నేను ఆరోపించట్లేదు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఇంటెండ్ చేస్తుందని. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ప్రాసెస్తో పాటు ఆ ప్రాసెస్ కూడా ఇనిషియేట్ చేయాలి. ఒకటి సెన్సెస్ని ఇమీడియట్గా ఇనిషియేట్ చేయాలి, ఆ తర్వాత డీలిమిటేషన్ కమిషన్ వేయాలి, ఆ డీలిమిటేషన్ కమిషన్లో ఇదంతా కూడా చేయాలి. సైమల్టేనియస్గా బీసీ జనగణన, ఈ సెన్సెస్ను బీసీ జనగణన చేయాల్సిన అవసరం ఉన్నది. సెన్సెస్ జరిగేటప్పుడు ఉట్టిగానే పేర్లు రాసుకొని పోరండి. ఒక 26, 27 ఇప్పటి వరకు అయితే నోటిఫై చేసినాయి 26, 27 అంశాలని వాటికి సంబంధించిన వివరాలు తీసుకుంటారు. దాంట్లో ఇంకొకటి యాడ్ చేయండి, కులాలకు సంబంధించిన సెన్సెస్ని చేయడం వల్ల తప్పే ఉంది. కులాలని బేస్ చేసుకొని ఇవాళ ఏంటి మన ఓబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, దేశవ్యాప్తంగా రిజర్వేషన్స్ ఉన్న తర్వాత పార్లమెంట్కి అసెంబ్లీకి ఎందుకు రిజర్వేషన్ ఉండకూడదండి? బీసీలకు సంబంధించి వ్యక్తిగతంగా మాట్లాడతావు. ఓకే, కానీ తప్పనిసరిగా ఉండాలి కదా. మీరు వ్యక్తిగతంగా మాట్లాడిన ఇష్యూ అనేది అక్కడ కనబడుతున్నది. ఉన్న ఇష్యూ ఒక మొత్తం ఇంత పెద్ద దేశానికి, ఈ దేశం పైన ప్రభావం చూపించే ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవి పరిగణలోకి తీసుకోకుండానే ఒక అడుగు ముందుకేస్తారా? అంటే ఇప్పుడు ఇది దాదాపుగా 2016 నుంచి దీని మీద మాట్లాడుతున్నారు, జమిలీ ఎన్నికల గురించి. మోదీ వచ్చిన తర్వాత 2016లో మొట్టమొదటిసారిగా ఒక దేశం, 1 నేషన్ 1 ఎలక్షన్ అని అన్నారు. ఆ తర్వాత లా కమిషన్ దీన్ని పరిశీలన చేసింది, తర్వాత ఒక పార్లమెంటరీ కమిటీ కూడా దీని మీద పరిశీలన చేసింది. ఆ తర్వాత దీన్ని ఒక హై పవర్ కమిషన్, ఒక కమిటీ వేసి ఆ హై పవర్ కమిటీకి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారిని అధ్యక్షులుగా పెట్టి దాని మీద ఒక సమగ్రంగా కొన్ని మీరు పరిశీలన చేసి సూచనలు ఇవ్వమని చెప్పినారు. సో దాని మీద వారిచ్చిన పరిశీలన ఏంటంటే వారు ఎందుకోసము ఒక దేశంలో ఒకేసారి ఎన్నికలు జరగాలనేది దాని మీద దాంట్లో చెప్పారు, వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో చెప్పారు. ఆ రిపోర్ట్లో వారు చెప్పింది ఏంటంటే ఒకేసారి ఎలక్షన్ జరగడం వల్ల పాలసీ పెరాలసిస్ అనేది ఒకటి జరుగుతూ ఉంది. అంటే పాలసీ డిఫరెంట్ ఎన్నికలు డిఫరెంట్ టైంలో జరగడం వల్ల పాలసీ పెరాలసిస్ ఏర్పడుతుంది. మీకు చెప్తాను దాని గురించి. ఓ నోటిఫికేషన్ వస్తుంది, ఎలక్షన్ డిక్లేర్ చేస్తారు, ఎలక్షన్ డిక్లేర్ చేయగానే కోడ్ వస్తుంది. ఈ కోడ్ వచ్చిన తర్వాత ఏ గవర్నమెంట్ కూడా పాలసీ డెసిషన్స్ తీసుకోకూడదు. మీరు ఎలక్షన్ డిక్లేర్ చేసి చెప్పించి రిజల్ట్ అంటే మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ విత్డ్రా అయ్యేదానికి మధ్యన దాదాపుగా 3 నెలల సమయం ఉంటుంది. పార్లమెంట్కి ఒక 3 నెలలు, పార్లమెంట్కి అయితే ఇంకెక్కువ టైం పోతుంది, ఎందుకంటే విడతలుగా ఎన్నికలు అవుతున్నాయి. పార్లమెంట్కి ఒక 3 నెలలు, మీరు యావరేజ్గా 3 నెలలు వేసుకోండి. అసెంబ్లీకి ఒక 3 నెలలు, తర్వాత మీకు లోకల్ బాడీస్కి ఒక 3 నెలలు, మీరు మున్సిపల్ మళ్ళీ సెపరేట్గా చేసినారనుకోండి అదొక 3 నెలలు. అంటే 12 నెలలు ప్రభుత్వాలు కానివ్వండి, ప్రభుత్వాలు ఏ రకం ఎగ్జిక్యూటివ్గా ఏ డెసిషన్ తీసుకోవడానికి లేదు. అంటే పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, తర్వాత ఎగ్జిక్యూటివ్ కానివ్వండి, ఏ డెసిషన్ తీసుకోవడానికి లేదు. కాబట్టి ఒక ఎన్నుకోబడిన వాళ్ళ టర్మ్ మన దేశంలో దేనికైనా కానీ 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు, 1 సంవత్సర కాలం అసలు పాలసీ చేసేదానికే వీలైన పరిస్థితి. అదొక ఇబ్బంది. ఆ ఇబ్బందిని ఇందులో అడ్రస్ చేయాలనుకున్నారు. మంచిదే కదా అది దాంట్లో తప్పు ఉన్నట్టు కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే గత ఎన్నికల సందర్భంగా 2018లో ఎన్నికలైతే వరుసగా ఒక ఏడాది కాలం ఎన్నికలైంది. 2018లో అసెంబ్లీ ఎలక్షన్స్, ఆ తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్, ఆ తర్వాత లోకల్
లోకల్ బాడీస్, ఆ తర్వాత సివిక్ బాడీస్. ఇట్లా ఒక ఏడాది కాలం టైం అంతా కూడా ఒక్క డెసిషన్ తీసుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఒక ప్రోగ్రామ్ని డిక్లేర్ చేసేదానికి కూడా వీల్లేని పరిస్థితి మన రాష్ట్రానికి సంబంధించి అది జరిగింది. చాలా రాష్ట్రాలలో అది రిపీట్ అవుతుంది. మహా అయితే కొన్ని రాష్ట్రాలలో పార్లమెంటు, అసెంబ్లీ ఒకేసారి జరిగిన సందర్భంగా ఇంకొక 3 నెలలు వాళ్ళకి తగ్గుతుంది. అదొకటి. ఇంకొకటి ఏం కారణం చెప్తున్నారనంటే, ఈ ఎలక్షన్ కండక్ట్ చేసేదానికోసము అయ్యే ఖర్చు ఏదైతే ఉందో దీన్ని తగ్గించేదానికి అవకాశం. అఫీషియల్గా పార్టీలు పెట్టే ఖర్చు కాదు, ప్రభుత్వం అంటే ఎలక్షన్ కమిషన్ పెట్టే ఖర్చే తగ్గించాలి. ఎందుకంటే పబ్లిక్ మనీ అది తగ్గించాలి. ఒకసారి పెడితే చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి అనేది కోవింద్ గారు కమిటీ అవును. వారు చెప్పిన వారు వచ్చిన కంక్లూజన్, అదొక కంక్లూజన్. ఇది కాకుండా పొలిటికల్గా కూడా ఒక మెసేజ్ పార్లమెంట్కి, అసెంబ్లీకి, తర్వాత లోకల్ బాడీస్కి ఒక మెసేజ్, ఒక యూనిఫామ్ మెసేజ్ పోతుంది అనేది వారు ఇంకొకటి ఇది చేసుకున్నారు. అయితే ఇక్కడ ఒక సమస్య ఉన్నది. ఆ పై 2 విషయాలు కొంత ఒప్పుకున్నా కానీ ఈ విషయంలో ఇప్పుడు పార్లమెంటుకి అయ్యే ఎన్నికకు సంబంధించిన ఇష్యూస్ వేరే, అసెంబ్లీకి అయ్యే ఎన్నికకు సంబంధించిన ఇష్యూస్ వేరే. నేషనల్ పార్టీస్గా గుర్తింపబడ్డ కాంగ్రెస్, బీజేపీలు ఎప్పుడు కూడా దీన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేవు. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ దేశం గత 50 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటే మీకు ఒకటి గమనించవచ్చు. రీజనల్ పార్టీస్ అనే వాటికి అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది దొరుకుతూ ఉంది, అది పెరుగుతూ ఉన్నది. మీకు 50 ఏళ్ల క్రితము ఒక 3-2 రీజనల్ పార్టీస్ ఉండేవి. ఇవాళ దాదాపు ప్రతి రాష్ట్రంలో ఒక రీజనల్ పార్టీ వస్తున్నది. పార్లమెంట్ ఎలక్షన్స్ కల్లా వచ్చే వరకు ఏమవుతుందని అంటే నేషనల్ పార్టీస్కి మొగ్గు చూపే రాష్ట్రాలు ఇవాళకి కన్సిడరబుల్గా ఉన్నాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం రీజనల్ పార్టీస్కే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దానికి కారణాలు ఉన్నాయి. ఆ కారణాలని గమనించకుండా ఇగ్నోర్ చేసే కార్యక్రమము ఇవాళ ఈ జమిలీ ఎన్నికల ప్రాసెస్లో కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. ఈ కమిటీలు కూడా దాన్ని అసలు పట్టించుకోలేదు, ఇగ్నోర్ చేసేసి 3 కమిటీలు కూడా ఆ ఇష్యూనే ఇగ్నోర్ చేసినాయి. అది ఇగ్నోర్ చేయడం వల్ల సమస్య ఆగిపోతుందా అంటే ఏ సమస్య కూడా మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆగదు, పెరుగుతుంది. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ఇంకొక రకంగా ఈ 2 పార్టీలు, సరే కాంగ్రెస్ కూడా జమిలీ ఎన్నికని ఒప్పుకోవట్లేదులే, కానీ మెజారిటీ ఏదైతే డెసిషన్ ఉంటుందో దాన్ని అందరూ కూడా ఆమోదించాల్సిందే. కానీ ఎవరు కూడా ఈ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఈ విషయంని కనీసం ప్రస్తావన కూడా చేయట్లేదు. ఏది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయాలు వేరుంటాయి, పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయాలు వేరుంటాయి. 1 నేషన్ 1 ఎలక్షన్ అనే నినాదం తీసుకోవడమే కొంత రాజకీయంగా అయితే భావ ప్రకటన స్వేచ్ఛని హరిస్తున్నట్టుగానే నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకు అని అంటే రాష్ట్రాలకు ఉండే సమస్యలు వేరు, రాష్ట్రాలకు ఉండే అటెన్షన్ కూడా సమస్యల ప్రకారంగానే ఉండాలి. తర్వాత రాజ్యాంగం గుర్తించిన ఒక వ్యవహారం ఉన్నదండి. 3 లిస్టులు ఉన్నాయి. కేంద్ర లిస్టు పవర్స్కి సంబంధించి కేంద్రానికి ఒక లిస్టు ఉంది, రాష్ట్రాలకు ఒకటి ఉన్నది, ఉమ్మడిగా ఉండే పవర్స్ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రాలకు ఎందుకు కొన్ని పవర్స్ ఇచ్చినారు? ఆయా రాష్ట్రాలలో ఉండే భౌగోళిక, ఆర్థిక, సామాజిక సమస్యలు డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి వాటిని దృష్టిలో పెట్టి చేసుకోవాల్సిన నిర్ణయాలు ఉంటాయి. అంటే మీరు నేషనల్ పొలిటికల్ పార్టీస్కి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పాలసీ పెట్టుకునేదానికి అవకాశం లేదు. కాబట్టి ఏంటంటే దీన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసేసేసి బుల్డోజ్ చేయాలనే ఆలోచన బీజేపీకి ఉన్నది. ఆ విషయంలో కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఎందుకు మాట్లాడట్లేదండి? రాష్ట్రాలకు సంబంధించిన మీరు ఇప్పుడు దీంట్లో వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే కేంద్ర పార్లమెంట్కి తర్వాత అసెంబ్లీలకి ఒకసారి పెట్టమని అంటున్నారు. 100 రోజుల లోపట లోకల్ బాడీస్కి, సివిక్ బాడీస్కి ఒకసారి పెట్టమని అంటున్నారు.
మరి ఇదే మీరు లోక్సభకు అదే పీరియడ్లో ఒక 3 నెలలు 5 నెలల పీరియడ్లో ఎలక్షన్ పెట్టుకోండి. కేంద్రానికి అంటే లోక్సభకి ఒకసారి, ఆ తర్వాత అసెంబ్లీకి ఒకసారి, ఆ పీరియడ్లోనే ఓ 4 నెలల్లో పెట్టుకుంటే, ఒకసారి లోక్సభకి ఒకసారి అసెంబ్లీకి పెట్టుకుంటే ఏమవుతుందంటే రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు మాట్లాడుకునే అవకాశం వస్తుంది, చర్చ చేసే అంటే అవకాశం ఇక్కడ జమిలీ ఎన్నికల వలన అంటే ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలకు ఏమన్నా ఇబ్బందికరమని మీరు భావిస్తున్నారా? ఒకటి. 2, ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం తగ్గుతుందని కూడా మీరు భావిస్తున్నారా? ప్రాంతీయ పార్టీలు రావడానికి ఉన్న కారణాలు అనేది వేరు. ఆ కారణాలని అడ్రస్ చేసినప్పుడే ప్రాంతీయ పార్టీలు అనేవి ఉండవు. కానీ ఆ కారణాలని ఆ రీజన్స్ని అడ్రస్ చేయకుండా, ఆ ప్రాబ్లమ్స్ని అడ్రస్ చేయకుండా ఉట్టిగానే జమినీ ఎన్నికలు పెడితే ప్రాంతీయ పార్టీలు ఎక్కడికి పోతాయండి? ఇప్పుడు దిస్ ఈస్ ఏ ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. ఈ కంట్రీ యొక్క సిస్టమ్ ఏంటంటే ఫెడరేషన్ ఆఫ్ స్టేట్స్. ఇప్పుడు బోల్డ్ అన్ని స్టేట్స్ ఉన్నాయండి. దగ్గర దగ్గర ఇప్పుడు 29-30 స్టేట్స్ ఉన్నాయి. ఈ 29-30 స్టేట్స్ అన్నీ కూడా వాటికి ఇండిపెండెంట్ ఇది ఉన్నది. ఆ ఇండిపెండెంట్గా ఉండేదానికోసమే స్టేట్ లెజిస్లేషన్ ఏ రంగాలలో చేసుకునేదానికి స్వేచ్ఛనిచ్చింది రాజ్యాంగం. మరి వాటన్నిటిని ఇగ్నోర్ చేసేసేసి ఇవాళ మీరు కేంద్రానికి రాష్ట్రానికి ఎన్నికలు పెట్టి మీరు ఒకటే అంటే యు ఆర్ ఫోర్సింగ్. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు బలంగా ప్రాంతీయ పార్టీ ఉన్న చోట లోక్సభకు కూడా ప్రాంతీయ పార్టీ వెనకాల పోయే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే మీరు తప్పించుకోని పరిస్థితిని కల్పించినప్పుడు ఏమవుతుంది అంటే దానికి కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు, పార్లమెంట్కి కూడా కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు ఇవన్నీ మనం పట్టించుకోవట్లేదు, మనల్ని ఇవన్నిటిని ఇగ్నోర్ చేయడం కోసమే ఇవాళ ఇట్లాంటి ఎన్నికలు పెట్టినారు. కాబట్టి లోక్సభలో కూడా మన పార్టీ వాళ్ళనే ఎన్నుకోవాలి మీరు. అంటే మన పార్టీ అంటే రీజనల్ పార్టీ వాళ్ళనే ఎన్నుకుంటే లోక్సభలో కొట్లాడతారని అప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఇంకో రకంగా మీరు ఫ్లిప్ సైడ్ ఇంకో రకంగా ఆలోచన చేయండి. 36 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఏ పార్టీకి మెజారిటీ రాదు, సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడాల్సి వస్తుంది. దేశం యొక్క సమగ్రతకు ముప్పు. అంటే సమగ్రతకి అంతే కదా, ఒక అల్లకల్లోలం ఎప్పుడు కంటిన్యూస్గా ఉంటే సమగ్రతకు ముప్పు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది కదా. అందుకని ఆ విషయంలో కొంత డిఫరెంట్గా ఆలోచించి ఉంటే బాగుండేది. అన్ఫార్చునేట్లీ అది జరగలేదు. అది జరగకుండా ఏం చేస్తున్నారంటే జమిలీ ఎలక్షన్స్ పార్లమెంట్కి అసెంబ్లీకి ఒకసారి పెట్టమన్నారు. అది కరెక్ట్ కాదనేది నా ఆలోచన. కానీ ఇక్కడ ఇందాక మీరు విపక్షాలు కూడా ఈ మాట అంటున్నారు, సమాఖ్య విధానానికి ఇది మంచిది కాదు అని. ఎవరు అధికారంలో ఉన్నా సరే ఆ ప్రభావాలు ఆ మేరకు ఉంటాయి. ఇవాళ బీజేపీ, రేపు కాంగ్రెస్ రావచ్చు, మరో పార్టీ ఎవరైనా లేదా సంకీర్ణ ప్రభుత్వం ఉండవచ్చు కాక. సంకీర్ణ అనుభవాలను చూసిన భారత ప్రజాస్వామ్యం ఇవాళ ఈ జమిలీ ఎన్నికలను లేదా మీరంటున్న ఈ అయితే సమాఖ్య ఉన్నదో రాష్ట్రాల సమాఖ్య, వీటికి విఘాతము లేదా ఇబ్బందికరణ చర్చ ఎందుకు పదే పదే వస్తుంది? ఏమి కారణమై ఉండదు? అంటే మీరు విషయం చూడండి, ఈ రెండు నేషనల్ పార్టీస్ ఎప్పుడు కూడా బీజేపీకి కాంగ్రెస్కి స్ట్రాంగ్ సెంటర్, వీక్ స్టేట్ అనేది వీళ్ళిద్దరిది ఒకటే పాలసీ అండి. ఈ విషయంలో మీరు దాంట్లో మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 2004 నుంచి 2014 మధ్యలో కాంగ్రెస్ తీసుకున్న అనేక చర్యలు ఏవైతే ఉన్నాయో, ఉదాహరణకు జిఎస్టీ తీసుకోండి. జిఎస్టీ ఏంటండి? కాంగ్రెస్ ఇవాళ పొలిటికల్ ఎక్స్పీడియన్సీ కోసము వాళ్ళు మేము దీన్ని వ్యతిరేకిస్తున్నామని మాట్లాడుతున్నారు. కానీ అది పైన మాట్లాడమే తప్ప వాళ్ళకి నిజంగా దీనికి వ్యతిరేకంగా లేరు. ఇవాళ ఏమంటారంటే ఫెడరల్ స్ఫూర్తికి ఇది భిన్నమవుతుందేమో, రాష్ట్రాల అధికారాలకి, రాష్ట్రాల స్వేచ్ఛకి ఇది అడ్డంగా పడుతుందేమోనని మల్లికార్జున్ ఖర్గే గారు మాట్లాడినారు. కానీ మీరు చేసింది ఏంది? ఎన్ఐఏ ఎవరు తీసుకొచ్చినారు? ఎన్ఐఏకి స్టేట్ హక్కులన్నిటిని కూడా క్రైమ్ మీద స్టేట్కి ఉండే స్వేచ్ఛని, అంటే దాన్ని కంట్రోల్ చేసే స్వేచ్ఛను మొత్తం కూడా తీసేసింది ఎవరండి? ఎన్ఐఏ తీసుకొచ్చింది ఎవరు? కాంగ్రెసే కదా. జిఎస్టీని తీసుకొచ్చింది ఎవరండి? జిఎస్టీని తీసుకొచ్చింది కాంగ్రెస్. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అంటే చేసింది చట్టం తీసుకొచ్చింది కాంగ్రెస్, తర్వాత ఇంప్లిమెంట్ అయింది, తర్వాత ఎన్నికలు వచ్చినాయి. మరి దాంట్లో ఏంటంటే అది మొత్తము చట్టబద్ధంగా పన్నులు వసూలు చేసుకునే అధికారాన్ని రాష్ట్రాలకి అంటే ఫినాన్షియల్ పవర్నే తీసేసుకున్న తర్వాత
ఈ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మనుగడ ఎట్లా ఉంటుందండి? కేంద్రం మీద ఆధారపడి ఉంటుంది కదా. అంతకన్నా స్వేచ్ఛను తీసేసే పద్ధతి కాదు కదా ఇది. కానీ నువ్వు అట్లా అని చెప్పి దాని కారణం వాళ్ళు అది చేశారు కాబట్టి మీరు అది చేశారు కాబట్టి మీరు ఇది మాట్లాడవద్దనండి. అది కాదు. విషయం ఏంటంటే మీకు చిత్తశుద్ధి లేదు. కాంగ్రెస్ పార్టీకి ఈ విషయం మీద జమిలీ ఎన్నికల మీద చిత్తశుద్ధి లేదు. ఎందుకంటే అలాంటి పనులు స్ట్రాంగ్ సెంటర్ అనే దాని మీద కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఎక్కడ కూడా తేడా లేదు. ఇవాళ ఏమైనా వాళ్ళు ఏదైనా ఏమంటారు దాన్ని విమర్శ చేస్తే ఆ విమర్శకి బేసిస్ లేదు. ఆ విమర్శ సద్విమర్శ కూడా కాదు. వాళ్ళ అంటే పొలిటికల్గా రాష్ట్రాలలో ఎన్నికలకు పోయినప్పుడు మేము వ్యతిరేకించామని చెప్పుకునే దానికోసం చెప్పే స్టేట్మెంట్ తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. తర్వాత వాళ్ళ వ్యతిరేకం కాదు జమిలీ ఎన్నికలకి. జమిలీ ఎన్నికలకు వ్యతిరేకం కాకపోవడానికి ఏంటంటే దానివల్ల వచ్చే సత్ఫలితాల దృష్ట్యా వాళ్ళకి దాని మీద అది ఉండాలని కోరుకోవట్లేదు. వాళ్ళు దాన్ని ఎందుకు ఉండాలని కోరుకుంటున్నారంటే రాష్ట్రాలని వీక్ చేయాలి, కేంద్రాన్ని స్ట్రాంగ్ చేయాలి. బీజేపీ మేము మాత్రమే పవర్లో ఉండాలి, మేము లేనప్పుడు బీజేపీ ఉండాలి, బీజేపీ లేనప్పుడు మేము ఉండాలనే ఒక స్వార్థ చింతన తప్ప కాంగ్రెస్ పార్టీకి ఏ కోశాన కూడా స్ట్రాంగ్ అదేంటి స్టేట్స్ ఉండాలనే స్ట్రాంగ్ స్టేట్స్ ఉండాలి, స్ట్రాంగ్ సెంటర్ కూడా ఉండాలి. ఇట్ ఈస్ స్ట్రాంగ్ స్టేట్స్ ఉన్నప్పుడు సెంటర్ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. స్ట్రాంగ్ సెంటర్ ఉంటే అంటే ఈ పద్ధతిలో స్ట్రాంగ్ సెంటర్ కావాలని కోరుకునే వాళ్ళకి స్టేట్స్ని వీక్ చేయాలనే ఆలోచన ఉంటుంది. మీరు ఆర్థిక అధికారాలు తీసేస్తే ఇవాళ తర్వాత ఆయా రాష్ట్రాలకు ఉన్న సమస్యల్ని ఎన్నికల్లో డిస్కస్ చేయడానికి వీలైన పద్ధతుల్లో మీరు ఇవాళ జమిలీ ఎన్నికలు తీసుకొని వస్తారు. అంటే జమిలీ ఎన్నికలు కొన్ని ఆస్పెక్ట్స్లో కరెక్ట్ ఉన్నది, కొన్ని ఆస్పెక్ట్స్లో రాంగ్ ఉన్నది. కానీ ఇక్కడ సార్ మీరు మాట్లాడితే నాకు కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. భారత ప్రజాస్వామ్యం చెప్తున్నది 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించాలనేది. ఇవాళ మిగతా లోక్సభకు అసెంబ్లీలకు ఎన్నికలు జరపాలని మిగతా వాటి కాల పరిమితిని దానికి సవరణ చేసి వాటిని దీనికి ఎన్నికలకు తీసుకొని వెళ్ళడం లేదు. ఒక ప్రభుత్వం కనుక ఒక రాష్ట్రంలో పడిపోతే ఆ పడిపోయిన ప్రభుత్వ కాలాన్ని మొత్తాన్ని అట్లాగే ఉంచి మళ్ళీ ఎన్నికల వరకు దాన్ని అట్లాగే ఉంచడం అనేది ఇది ప్రజాస్వామ్య మూల సూత్రానికి విఘాతమని అంటే కనుక దీన్ని అట్లా అనవచ్చునా అనడానికి ఆస్కారం ఉంటుందా, లేకపోతే ఏ ఇబ్బంది ఉండదా? అంటే ఇప్పుడు ఇది ఇదివరకు కూడా జరిగిందండి. అప్పుడు కూడా ప్రజాస్వామ్య హననం జరిగిందని అప్పుడు ఇదే బీజేపీ ఆరోపణ చేసింది. మీకు దీనికి సంబంధించి ఒక నేపథ్యాన్ని మీ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఏంటంటే ఎమర్జెన్సీ తర్వాత అయిన ఎన్నికల్లో జనతా పార్టీ కేంద్రంలోనూ అనేక రాష్ట్రాలలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ఐక్యత లేని మూలంగా తర్వాత చాలా పార్టీలు సంకీర్ణమే అంటే జనతా పార్టీ ఒక సంకీర్ణ పార్టీ, అనేక పార్టీలు ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ కూడా జనతా పార్టీ అప్పుడున్న భారతీయ జనసంఘ జనతా పార్టీలో విలీనమయ్యి జనతా పార్టీని పెట్టినారు. కానీ వాళ్ళలో ఐక్యత లోపించడం మూలంగా ఆ ప్రభుత్వం చాలా తొందరగా దాదాపు 2 సంవత్సరాలు కూడా మనుగడలేదు. 2 సంవత్సరాల తర్వాత ఎన్నికలైతే కాంగ్రెస్ ఇందిరా కాంగ్రెస్ చాలా బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచినారు. లోక్సభలో గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ ఏం చేసిందనంటే ఇదే ప్రజాభిప్రాయం కాబట్టి జనతా పార్టీ పేరు మీద గెలిచిన ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నింటినీ రద్దు చేసి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికలు పెట్టారు. అంతకుముందు కాంగ్రెస్ రద్దు చేసింది కదా 10 రాష్ట్రాల్లో. అదే కాంగ్రెసే రద్దు చేసింది అని అంటున్నాను. కాంగ్రెసే రద్దు చేసింది. జనతా పార్టీ మీద ఎన్నికైన 10 రాష్ట్రాలని కాంగ్రెస్ కేంద్రంలో వచ్చిన వెంటనే రద్దు చేసి మళ్ళీ ఎన్నికలకు తర్వాత జనతా కూడా రెండు చేసుకున్నారు పరస్పరం. అప్పటికి జనతా పార్టీతో అంటే అప్పుడు లోక్సభ ఎన్నికలతో పాటే ఈ 10 రాష్ట్రాలకు ఎన్నికలైనాయి. లోక్సభ ఎన్నికలతో పాటు 10 రాష్ట్రాలకు ఎన్నికలైనాయి. ఈ 10 రాష్ట్రాలకు ఎన్నికలలో వాళ్ళు గెలిచినారు. మళ్ళీ ఇప్పుడు లోక్సభలో ఎన్నికలు కాగానే 2000లో 80లో ఇందిరాగాంధీ గారు ఏం చేశారంటే ఆ రాష్ట్రాలన్నీ 10 రాష్ట్రాలు ప్లస్ లోక్సభ మొత్తం లోక్సభలో మామూలుగా కూలిపోయింది. జనతా ప్రభుత్వం మామూలుగా కూలిపోయింది. ఎన్నికలు అనివార్యమైనవి. అవును. ఆ ఎన్నికలలో వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత
ఈ 10 రాష్ట్రాలు 77 ఎన్నికలలో ఎప్పుడైతే గెలిచినాయి, 77లో గెలిచిన 78లో గెలిచిన రాష్ట్రాలన్నింటినీ కూడా, జనతా పార్టీ గెలిచిన రాష్ట్రాలను కూడా 80లో రద్దు చేసేసి మళ్ళీ ఎన్నికలు పెట్టినారు. ఇది బీజేపీ ఆ రోజుల్లో, బీజేపీ ఇంకా అప్పటికి రాలేదు, 2 సంవత్సరాల తర్వాత బీజేపీ ఆ రోజుల్లో ఉన్న అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ జనతా పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇవన్నీ కూడా దీన్ని విమర్శించారు. అయితే ఇక్కడ ఏంటంటే అది రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేసింది. దాని మీద కోర్టుకు కూడా పోయినారు. సరే, అది మొత్తం అంతా అయిపోయిన తర్వాత కోర్టుకు పోతే వచ్చే ఫలితం కూడా పెద్ద ఏమి ఉండదు. కానీ ఇప్పుడు ఏంటంటే వీళ్ళకు రాజ్యాంగపరంగా ఒక సవరణ కోరుకుంటున్నారు. ఆ సవరణ ప్రకారం ఏంటంటే మీరు అడిగిన దానికంతా ఒక స్కీమ్ చెప్పినారు. ఇప్పుడు అన్ని ఎలక్షన్స్ ఒకేసారి అవుతాయి. పార్లమెంట్కి, రాజ్యసభకి, తర్వాత అసెంబ్లీకి, మండల్కి, అండ్ దెన్ జిల్లా పరిషత్తులకి, మండల పరిషత్తులకి, గ్రామ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి, కార్పొరేషన్లకి అన్నీ ఒకేసారి ఎలక్షన్స్ అవుతాయి. ఏ కారణం చేతైనా ఎలక్షన్ అయిన తర్వాత వాటన్నిటి పీరియడ్ ఈక్వల్గా 5 years ఉంటుంది. ఏదో ఒక కారణం చేత మెజారిటీ కోల్పోయి ఆ సభలో అయితే ఎన్నుకోబడిన సభ్యులు ఎవరైతే ఉన్నారో, పార్లమెంట్ సభ్యులు కానివ్వండి, అసెంబ్లీ సభ్యులు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, తర్వాత మండల్ కానివ్వండి, తర్వాత మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్స్ కానివ్వండి, గ్రామ పంచాయతీలు కానివ్వండి, మండల పరిషత్తులు కానివ్వండి, జిల్లా పరిషత్తులు కానివ్వండి, ఏదైతే రద్దయితాయో ఆ రద్దయితే 5 సంవత్సరాల పీరియడ్లో ఇంకెంత మిగిలిందో అంతకే ఎలక్షన్ అయ్యి అక్కడ దాకే ఉంటాయి. అంటే ఒక పార్లమెంటే ఉందనుకోండి, 2 సంవత్సరాల తర్వాత ఈ పార్లమెంటు ముందుకు కొనసాగే పరిస్థితి లేదు, రద్దయిపోతుంది. మళ్ళీ ఎన్నికలు జరిగితే 2 సంవత్సరాలు ఇప్పటి వరకు 5 ఏళ్లలో ఎన్ని రోజులైతే, సపోజ్ 2 సంవత్సరాలు 3 నెలల 10 రోజులు అనుకోండి వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నది. మిగతా పీరియడ్ ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల 10 నెలల 2 నెలల 10 రోజులు తీసేస్తే మిగతా పీరియడ్ ఎంత ఉందో దానికి మాత్రమే అది కంటిన్యూ అవుతుంది. తద్వారా ఏంటంటే ఇప్పుడు ఈ రద్దు చేయడం అనేది పార్టిజాన్ ఆస్పెక్ట్స్తోనూ, తర్వాత డిస్క్రిమినేటివ్ యాటిట్యూడ్తోనూ చేసింది కాదు. దిస్ ఈజ్ టు బి డన్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ పాలసీ. ఒక సిస్టమ్ని కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు కొన్ని సిస్టమ్ని పాలసీ ప్రకారం, అంటే కాంగ్రెస్ వాడు ఉన్నాడనో బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనో రద్దు చేయడం కాదు, పాలసీగా రద్దు చేస్తే అది ఇల్లీగాలిటీ దాంట్లో ఏముండదు. అంటే సబ్జెక్టు జ్యుడిషియల్ రివ్యూ అనేది ఉంటుందిలే, కానీ ఇల్లీగాలిటీ ఏం, దాన్ని ఇల్లీగల్ అనే దానికి తర్వాత రాజ్యాంగ హననం చేయడం అనేదో, లేకపోతే ఆ ప్రభుత్వాల యొక్క హక్కులని హననం చేయడం అనేది చెప్పుకునే దానికి లేదు. కోర్టు కూడా ఈ రకమైన వాటిలలో నాకు తెలిసి కోర్టు కూడా పాలసీ డెసిషన్నే జనరల్గా సమర్థిస్తుంది. కానీ ఇక్కడ మనం ఇందాక మాట్లాడినవి జమిలీ ఎన్నికల సమస్యలు ఏవో మనం మాట్లాడినాం. జమిలీ ఎన్నికలకు వెళ్ళాలంటే ఏ ఆర్టికల్స్ను ఎక్కడెక్కడ సవరించవలసి ఉంటుంది, ఏ అంశాలు? అదే ఇప్పుడు మీకు రెండు ఆర్టికల్స్ ఉన్నాయండి. అది ఒకటి ఏమనంటే ఈ కేంద్రానికి సంబంధించి అనంటే పార్లమెంటు రాజ్యాంగ చట్టసభలకు సంబంధించిన దీన్ని ఏమంటారు, మనకు ఓటర్ల జాబితా తయారు చేయడం, దానివల్ల దానికి సమస్య లేదు. కానీ లోకల్ బాడీస్కి తర్వాత సివిక్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అది చేయాలన్నప్పుడు, అది ఇప్పుడు మీరు పార్లమెంట్కి సంబంధించిన దానికి సంబంధించి కామన్ ఓటర్స్ లిస్ట్ తయారు చేయడానికి పార్లమెంట్ అమెండ్మెంట్తోని ఇదైపోతుంది. దేన్ని ఏ ఆర్టికల్ సవరించాలి? ఆర్టికల్స్ మీకు దానికి సంబంధించిన ఆర్టికల్స్ మన ఈ కమిటీ, కోవింద్ గారి కమిటీ సజెస్ట్ చేసిన ఆర్టికల్స్ ఏంటనంటే 82 and 172 రాజ్యాంగం సంబంధించిన ఈ ఆర్టికల్ సవరణ చేయాలంటే మీకు 82కి సంబంధించి ఇష్యూ లేదు, పార్లమెంటు చట్టం చేస్తే సరిపోతుంది, పార్లమెంటులో మెజారిటీతోని నడిచిపోతుంది. కానీ మీరు 172 చేయాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు పార్లమెంటు చట్టాన్ని పాస్ చేయడమే కాకుండా దాన్ని దేశంలో ఉన్న సగం మినిమం హాఫ్ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్స్ వాటిని ఆమోదించాల్సిన అవసరం ఉంటుంది. ఆ చట్టాన్ని ఆమోదించాలి.
అది ఆమోదించకపోతే ఏమవుతుందంటే, ఎందుకోసం అంటే అవన్నీ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన స్టేట్ ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన హక్కులని ఇవాళ ఒక యూనిఫైడ్ యూనిఫామ్ ఓటర్స్ లిస్ట్ తయారు చేసేటప్పుడు వాళ్ళ హక్కులు దెబ్బతింటున్నాయి కాబట్టి స్టేట్ లెజిస్లేచర్స్ కూడా వాటిని ఆమోదించాలి. అది ఆమోదిస్తే ఏమవుతుందంటే లీగల్గా రాజ్యాంగబద్ధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి స్టేట్ ఎలక్షన్ కమిషన్స్కి కలిసి ఈ ఓటర్స్ లిస్ట్ తయారు చేసే ప్రక్రియ చేయగలుగుతారు. అంటే ఒకవేళ రాష్ట్రాలు వ్యతిరేకిస్తే చట్టం కానప్పుడు ఇంకా ఈ ప్రక్రియ అంతా ముందుకు పోదు. మొత్తం రాజ్యాంగ సవరణ అనేది కనుక జరగకపోతే, ఇది రాజ్యాంగ సవరణ, ఈ రాజ్యాంగ సవరణ కనుక సరైన మెజారిటీ జరగకపోతే వీగిపోతుందండి ఆ చట్టం. కానీ ఇక్కడ రెండు విషయాలు, ప్రాసెస్ అంతా ఆగిపోతుంది. అయ్యో ఓకే, రాజ్యసభలో బీజేపీకి సరిపోని బలం లేదు, లేదు. లోక్సభలో మిత్రపక్షాలతో కలుపుకొని ఉన్నది. అసలు ఈ జమిలీ ఎన్నికల బిల్లు అనేది చట్టరూపంలోకి వచ్చి అమల్లోకి రావడానికి లోక్సభలో కనుక ఈసారి ఆటంకాలు ఎదురైనా, లేదా నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు ఒప్పుకోవాలి, దానికి మిత్రపక్షం ఒప్పుకోవాలి. రెండు, రాజ్యసభలో బయటపడే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి, ఒకవేళ కనుక పాస్ కాకపోతే ఏమిటి పరిస్థితి? అంటే ఈ విషయాన్ని విలేకరులు ఇంతకుముందు ప్రస్తావించినారు. ప్రస్తావిస్తే అధికార పార్టీకి సంబంధించిన వారు ఏం చెప్తున్నారనంటే, మేము వీటన్నిటిని అందరితో ఇప్పటికే 47 పార్టీలలో 32 పార్టీలు ఆల్రెడీ మాకు 26, 32 పార్టీలు మాకు ఆల్రెడీ సపోర్ట్ చేసినాయి, మిగతా పార్టీలు కూడా కలిసి వస్తాయని అనుకుంటున్నాము, మాకు కాన్ఫిడెన్స్ ఉంది, మేము దీన్ని ముందుకు తీసుకుపోగలుగుతామని అంటున్నారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండో ఆస్పెక్ట్ ఏంటనంటే, పార్లమెంట్లో వీగిపోయిన, పార్లమెంట్లో పాస్ అయ్యి, 2 సభలలో పాస్ అయ్యి, రాష్ట్రాలలో వీగిపోయినా ఇది ముందుకు పోయే వ్యవహారం లేదు, ఇది ఎక్కడికక్కడ ఆగిపోతుంది. ఈ అంతే, డ్రాప్ అయిపోయినట్టే. దాంట్లో మీరు చట్టమే కాకపోతే దీన్ని ముందుకట్ట తీసుకుపోగలుగుతారు? తీసుకుపోలేరు. బీఆర్ఎస్ వైఖరి ఏమిటి ఈ విషయంలో? బీఆర్ఎస్ వైఖరి ఇప్పుడు నేను ఏదైతే చెప్పినానో, ఇప్పుడు దీంట్లో బీఆర్ఎస్గా ఇవాళ చేయగలిగిన పాత్ర చాలా తక్కువ అండి. భావ ప్రకటన చేయగలుగుతాం తప్ప ఇవాళ దీన్ని పాలసీ చేసే విషయంలో మాకు రాష్ట్రంలో ప్రభుత్వం లేదు, మెజారిటీ లేదు, కేంద్రంలో మాకు రాజ్యసభలో ఉన్న రిప్రజెంటేషన్ లేదు. మేము దీని మీద ఒక భావ ప్రకటనని వ్యక్తీకరిస్తాం, ఇది ఎంత మంచిది, ఎంత దీంట్లో ఉండే మెరిట్స్ డిమెరిట్స్ గురించే మేము మాట్లాడగలుగుతాం. ఆ విషయం పార్టీ మాట్లాడుతుంది. ఇంత మటుకు పార్టీ దాని మీద స్పష్టమైన ఒక మా అధ్యక్షుల వారు కేసీఆర్ గారు దాని మీద మాట్లాడే అవకాశం ఉన్నది, మాట్లాడుతుంది. తప్పనిసరిగా విషయం వచ్చినప్పుడు మాట్లాడుతుంది. ఇక్కడ మీకు అందుకనే నేను దీంట్లో ఉండే మెరిట్స్ డిమెరిట్స్ వీటన్నిటి గురించి చర్చ చేస్తున్నాను. కానీ బీఆర్ఎస్ పార్టీగా కానీ పార్టీని రిప్రజెంట్ చేస్తూ ఈ విషయం మీద నేనేం మాట్లాడేది, లీగల్గా దీంట్లో ఉండే ప్లస్ అండ్ మైనస్ గురించే మాట్లాడతాను. ఆధునిక ప్రపంచం చాలా మార్పులు వస్తున్నాయి. ఈ మార్పుల్లో భాగంగా మనం దీన్ని ఒక అనివార్యతగా భావించి, ప్రస్తుతానికి బీజేపీ చేసుకుంటూ వస్తున్న పనులన్నీ కూడా రాజ్యాంగ సభ ప్రారంభ దశ, రాజ్యాంగం అమలులోకి వస్తున్న సందర్భంలో జరిగిన చర్చ, అవన్నీ కూడా ఇప్పుడు తీసుకొని వస్తున్నాం, మనం సొంతంగా చేసేవేమీ లేవని వారు అంటున్న ఒక అంశం. రెండవది, మార్పు అనివార్యమైనప్పుడు అంగీకరించవలసిందే కదా, అనవసరమైన ఆందోళన వ్యక్తం చేయడం ఎందుకు అని ఒక ఆర్గ్యుమెంట్ బీజేపీ శిబిరం నుంచి చాలా బలంగా వస్తున్నది. అంటే మీరు ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలండి. ఇప్పుడు రాజ్యాంగ చట్టసభ ఏర్పడినప్పుడు చర్చించిన విషయాలే మేము మాట్లాడుతున్నామని అనడం ఏదైతే ఉందో కొంచెము ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే రాజ్యాంగ చట్టసభలో కానీ తర్వాత కోర్టులు రాజ్యాంగాన్ని నిర్వచించిన విషయాలనే కానీ బీజేపీ పట్టించుకున్న సందర్భం లేదు. బీజేపీ అనేక విషయాలు పొలిటికల్ యాంగిల్లోనే, తర్వాత ఓటు బ్యాంక్ యాంగిల్లోనే చేస్తున్నాయి తప్ప నిజంగా దేశం యొక్క అంటే కాన్స్టిట్యూషనల్ ప్రోగ్రెస్ ఏదైతే జరగాలో ఆ పద్ధతిలో చేస్తలేదు. కాన్స్టిట్యూషన్ ఏ రకంగా అయితే ప్రోగ్రెస్ అవ్వాలో, తర్వాత హక్కులు అయితే ఇంకా స్ట్రెంగ్త్ అవ్వాలో, ప్రజలకు కాన్స్టిట్యూషన్ ఇచ్చిన హక్కులు అమలయ్యే దాంట్లో
ఆ పరిస్థితి మంచి దిక్కు ఎట్లయితే పెరగాలో ఆ పద్ధతిలో చేయట్లేదు. వాళ్ళకి పొలిటికల్‌గా ఓటు బ్యాంక్‌ని సస్టైన్ చేయడానికి, పెంచుకోవడానికి ఉపయోగపడిన విషయాలేమో చాలా పెద్ద ఎత్తున ఇది చేస్తూ ఉన్నారు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. తర్వాత ప్రజలు మీరేమన్నారు? ప్రచార సాధనాలు పెరిగినాయి. దేశంలో ప్రజలు చాలా తెలివిని సాధించినారు. ఆలోచించే ఇంకా మారుతున్నాయి కదా చాలా. మార్పుని చర్చ చేసే సందర్భం ఉన్నది. నిజంగానే మార్పుని చర్చ చేసే సందర్భము బీజేపీ గౌరవించే పరిస్థితి ఉంటే 3 చట్టాలు తీసుకొచ్చినారు. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌ని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌ని, తర్వాత పీనల్ కోడ్‌ని, మూడిటిని మార్చి 3 కొత్త చట్టాలు తెచ్చినారు. ఈ చట్టాలు దేశంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి సంబంధించిన చట్టాలు ఇవి. ఎందుకంటే దైనందిన జీవితంలో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు ఇన్వాల్వ్ అయినా, ఇన్వాల్వ్ కాకపోయినా కానీ అవ్వచ్చు. ఒక్క చట్టాన్ని కూడా ప్రజల్లో చర్చకు పెట్టలేదండి. అంత ఇంపార్టెంట్, ప్రజలకు సంబంధించిన అంత ఇంపార్టెంట్ విషయాలని ఒక్క చట్టాన్ని కూడా చర్చలో పెట్టలేదు. తర్వాత వాటికి పేర్లు పెట్టారు. నాకు తెలిసి 5% ప్రజలకు కూడా ఆ పేర్లు గుర్తుండవు. అంటే దేనికోసం చేస్తున్నారు ఇదంతా? సంస్కృతం యొక్క పేర్లు పెట్టినారు. ఈ దేశంలో సంస్కృతం అనే భాష ఎవరికైనా వస్తుందండి? ఎవరికి వస్తుంది? ఒకవేళ వస్తే కూడా 1% ప్రజలకు కూడా రాదు. సంస్కృతమైన పేర్లు దానికి ఎందుకు పెట్టాలి? కనీసం వాడుక భాషలో ఉన్న పేర్లన్నా పెట్టాలి కదా. గ్రాంధికం, పూర్తి గ్రాంధికం అంటే ఒక ట్రెడిషనల్ గ్రాంధికమైన పేర్లు ఎందుకు తీసుకొని వస్తున్నారు? మీకు ఉమెన్ బిల్లు కూడా అదే పేరు పెట్టినారు, అధినియమం. ఎవరికి తెలుసండి? చట్టము అని రాయండి మీరు. అట్లనే మీకు ఇప్పుడు కామన్ సివిల్ కోడ్ది ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని రాబోతా ఉన్నారు. వీటన్నిట్లలో కూడా ఏంటి అంటే వాళ్ళకి పొలిటికల్ బెనిఫిట్ వస్తే మాత్రమే చేస్తున్నారు. అది కూడా బుల్డోజ్ చేస్తున్నారు. ఇవాళ ఇవన్నీ మాట్లాడుతున్నారు, ఈ కమిటీలు వేసి తర్వాత ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఎందుకనంటే వాళ్ళకి మెజారిటీ లేదు కాబట్టి డెమోక్రటిక్ డెమోక్రటిక్ పోజ్ పెడతా ఉన్నారు. ఎక్కడైతే మెజారిటీ లేదో అక్కడ కన్విన్స్ చేసుకునే దానికోసం విసిఫోరియస్గా, అగ్రెసివ్గా ఉండకుండా కొంచెము మర్యాదగా తీసుకొని పోవాలనే ఆలోచన. అంతే తప్ప మీరు గత 10 సంవత్సరాల కాలంలో ఏ చట్టాన్ని కూడా అమలు చేసే విషయంలో కానివ్వండి, తీసుకొచ్చే విషయంలో కానీ బీజేపీ డెమోక్రటిక్గా లేదండి. దాంట్లో ఏమీ రెండో మాట లేదు. ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు కదా. ఎక్కడైనా మాస్ జైల్స్ పెట్టినారండి కదా, బ్రిటిష్ వాడు పెట్టినట్టుగా. మాస్ ప్రిజన్స్ ఎక్కడ పెట్టినారు? అస్సాంలో పెట్టినారు. ఎందుకు మాస్ ప్రిజన్స్ పెట్టాల్సిన పరిస్థితి ఎందుకండి? 77 సంవత్సరాల స్వతంత్రం వచ్చిన తర్వాత మాస్ ప్రిజన్స్ ఏమవసరం? జైలు రూల్ చేసినారు. సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో, ఈ మధ్యకాలంలో అనేక సందర్భాలలో వ్యాఖ్యానించింది. జైల్ని రూల్ చేసేసి బెయిల్ని ఎక్సెప్షన్ చేసినారు. బెయిల్ అనేది రూల్గా ఉండాలి, జైలు అనేది ఎక్సెప్షన్గా ఉండాలి. అంటే బెయిల్ అనేది సాధారణంగా ఉండాలి, జైలు అనేది అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే జైల్లో పెట్టాలి. అసాధారణంగా జనాన్ని జైళ్ళలోకి పంపించేసేసి బెయిల్ రాకుండా చేసేసి స్టేట్ ఒక శాడిస్టిక్ ఎలిమెంట్ లాగా బిహేవ్ చేసింది అనేక కేసులలో. అవసరం లేకున్నా కానీ బెయిల్ని వ్యతిరేకించింది. ప్రాసిక్యూటర్స్ ఆర్ పబ్లిక్ సర్వెంట్స్. దే ఆర్ నాట్ స్లేవ్స్ ఆఫ్ ది గవర్నమెంట్. They have to assist the court to uphold the justice, uphold the rule of law, uphold the judgments given by the Supreme Court. Supreme Court judgmenట్లు అన్ని అధికారుల మీద, అన్ని కోర్టుల మీద అది చట్టంలాగా పనిచేస్తుంది. వాటన్నిటిని ఉల్లంఘించినారు, డెలిబరేట్గా ఉల్లంఘించి అనేక మందిని జైళ్ళలో మగ్గేటట్టుగా చేసినారు. అంటే ఒక ట్రయల్ కాకముందే జైళ్ళలో మగ్గేటట్టుగా చేసిన పరిస్థితి. ఇట్లాంటి యాటిట్యూడ్ ఉన్న ఒక పార్టీ మనం ఏ రకంగా వాళ్ళు డెమోక్రటిక్గా వ్యవహరిస్తారని అనుకుంటామండి? ఇలా అవసరం కాబట్టి చేస్తూ ఉన్నారు. ఇవాళ పూర్తి ఏమంటారు దాన్ని, మెజారిటీ లేదు కాబట్టి వాళ్ళు సాధించుకోవాలన్నంటే మిగతా పార్టీల సఖ్యత అవసరం కాబట్టి
ఇవాళ వాళ్ళు కొంచెం తగ్గి మాట్లాడుతున్నారు, అంతే తప్ప దే ఆర్ నాట్ డెమోక్రటిక్. కానీ ఒక మాట, జమిలీ ఎన్నికలు కొంచెం మనం ఈ విశాల దేశానికి జమిలీ ఎన్నికల అవసరం ఉందా లేదా? జమిలీ ఎన్నికలు ఉన్నది అవసరం ఉంది అని అంటే కొన్ని ఆస్పెక్ట్స్లో మీకు చెప్పాను, ఇందాక మాట్లాడి కొన్ని ఆస్పెక్ట్స్లో మీకు చెప్పాను. కానీ అది ఎట్లా సాధించాలండి? ప్రజలలో చర్చ జరగాలి, బుద్ధిజీవులతో చర్చ చేయించాలి, టీచర్లతోని చర్చ చేయించాలి, ఊళ్ళల్లో లాయర్స్తోని కోర్టులలో బార్ అసోసియేషన్స్లలో చర్చ జరగాలి, బిల్లు పంపించాలి, మీరు జర్నలిస్టులతో చర్చ చేయాలి, రౌండ్ టేబుల్ సమావేశాలు జరగాలి, విస్తృతంగా ప్రజల దగ్గరికి పోవాలి. పోయినప్పుడే మీరు ఏదైతే కోరుకుంటారో అది దాని ఫలితాలు వస్తాయి. అది జరగకుండా నేను బుల్డోజ్ చేస్తా, మీరు ఒకసారి నన్ను ఎన్నుకున్నారు కాబట్టి, మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మేము ఏం చేసినా పడి ఉండండి అనే కార్యక్రమం ఏదైతే ఉందో సత్ఫలితాలను ఇవ్వదు, దుష్ఫలితాలను ఇస్తుంది. అనేక ప్రభుత్వాలు ఇవి ఇంత మునుపు అనుభవించినాయి, ఇప్పుడు కూడా అనుభవిస్తూ ఉన్నాయి. ఇది చేయకూడదు. నేనేమంటుంటే ప్రజాస్వామ్యంలో మౌలిక మార్పులు తీసుకొని రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు చట్టసభలు ఒకటే కాదు, చట్టసభలకు పోయేదానికి ముందు ప్రజల్లో చర్చకు పెట్టాలి. చర్చకు పెడితే ఏమవుతుందంటే, వన్ మైండ్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ వన్ మైండ్, మోర్ మైండ్స్ ఈజ్ ఫార్ బెటర్ దెన్ వన్ మైండ్ ఆర్ ఫ్యూ మైండ్స్. అందుకని ప్రజల మీద ఆ నమ్మకం ఉంచండి. పత్రికలలో చర్చ జరగాలి. ఏం జరిగింది ఇందులో? టీవీలలో డిబేట్లు జరిగినాయా? వీటి మీద ఏం జరగలేదు. ఒకవేళ జరిగినాయని అనుకుంటే కూడా అది 1% జరగాల్సిన దాంట్లో 1% కూడా జరగలేదు. అసలు అన్ని పార్టీలను పిలిచి మీరు చర్చ చేయలేదు, ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారంటే దీంట్లో 100 పార్టీలు ఉన్నాయి. చిన్నోడో పెద్దోడో ప్రతి పార్టీకి 10 మంది ఉంటారు కదా. పిలిస్తే ఏమి నష్టమైంది? ఎందుకు అంత భేషజం? ఎందుకు అంత అహంకారపూరితమైన ఆలోచన విధానం ప్రభుత్వానికి? ఉండకూడదు కదా. జరిగేది మంచే కదా, ఒక చర్చ జరిగితే మంచే జరుగుతుంది కదా. అందుకని చర్చ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఇగ్నోర్ చేసినంత కాలం మేము ప్రజాస్వామికంగా ఉన్నాము, మమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నారంటే మిమ్మల్ని ప్రజలు ఎన్నుకున్నంత మాత్రాన మీరు ప్రజాస్వామికంగా ఉండాలనేది ఎక్కడ లేదు. అనేక ప్రభుత్వాలు ఎన్నుకున్న తర్వాత డెస్పాటిక్గా తయారైనాయి. ఇందిరాగాంధీ చూసుకోండి, ఇవాళ మోడీ అదే చేస్తూ ఉన్నాడు, చాలా డెస్పాటిక్గా తయారైనాయి. కాబట్టి డెస్పాటిజం అనేది రూల్ ఆఫ్ లా కానివ్వండి, తర్వాత డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్తో, ఏ ప్రిన్సిపల్స్తోనైతే రాజ్యాంగం ఏర్పడిందో, ఏ రాజ్యాంగ ప్రకారం అయితే ప్రభుత్వాలు నడవాలో వాటికి వ్యతిరేకం అది. కాబట్టి చర్చని అలో చేయాలి. చర్చని అలో చేయనంత కాలము అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. జమిలీ ఎన్నికలకు సంబంధించి అందులో సానుకూల వ్యతిరేక అంశాలు ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందనే ఇత్యాది అంశాలకు సంబంధించి వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.